రోజుకి మినిమం ఇక్కడ 7-8 యాక్సిడెంట్ అయితే పక్కా అవుతాయి అన్న. ఈ దుమ్ము వల్ల, ఈ రోడ్ వల్ల, రోడ్ సక్కగా లేక వాటర్ వస్తే మొత్తం ఇక్కడ ఆగిపోతాయి. అవి మోరు నీళ్ళు అర్థం కాదు, మంచి నీళ్ళు అర్థం కాదు. ఆ ట్యాప్ ఒకసారి మంచిగా చేపిస్తారు, ఒకసారి మంచిగా చేపియ్యరు ఒకళ్ళు. ఈ రోడ్ మీద ఉంటారు, జస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఒక 5 మినిట్స్ ఇక్కడ జస్ట్ ఫోటో దిగి వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ పట్టించుకోరు. ఇది కూడా 1 వీక్ వస్తారు ఈ దుమ్ము కూడా మొత్తం క్లీన్ చేయడానికి. దాని తర్వాత దీని కూడా పట్టించుకోరు. అంతే ఈ జర రోడ్లు వేసి అంతా మంచిగా చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ పనులు కూడా ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది అయిపోయింది. ఈ గట్కేసర్ నుంచి వెళ్ళి ఉప్పల్ నుంచి వెళ్ళి గట్కేసరికి వెళ్ళాలంటే చాలామంది బాధపడుతారు. కొంతమంది అయితే అవుటర్ ఎక్కి ఓఆర్ఆర్ మీకు వెళ్ళిపోతారు. ఈ దుమ్ములో ఓడిపోతారా అని చెప్పి. ఈ నుంచి వెళ్ళి ఈ చెన్నగసర్లో పోయినామంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్. అక్కడ ఇంకా హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ లోపల పెట్రోల్ బంక్స్ అవన్నీ ఉంటాయి, గ్యాస్ కంపెనీ బండ్లు అవన్నీ బయటకు వచ్చేసరికి ఆడనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా ఆడ ఇంకా ఫుల్ దుమ్ములు వేస్తుంది. ఎంత రోడ్ వేసినా ఎంత ఏం చేసినా ఆడ కష్టమే, ఇక్కడ ఉప్పల్ల కష్టమే. ఇంకా బోడుప్పల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం దగ్గరకు ఉంటుంది. ఈ ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం. ఈ రోడ్లైనా కానీ కొంచెం క్లియర్గా వేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అయినంత వరకు రోడ్డు వర్క్ మంచిగా ఉన్నా కానీ పబ్లిక్ ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం ట్రాఫిక్ కూడా జల్దీ కంప్లీట్ అయిపోతుంది, జల్దీ వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైం చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, మధ్యాహ్నం పూట నార్మల్ అంతా వాళ్ళు బయటికి చక్కగా వెళ్ళారు. ఈ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నించోడికి కూడా జాగా ఉండదు, ఫుల్ దుమ్ము. రోడ్డు ఎన్నో కాడ రోడ్డు వేస్తారు అంత తప్పించి ఒకే రోడ్లు వేసేది కూడా ఉండదు. ఓడో ఒకడు కంప్లైంట్ ఇస్తే తప్పించి రోడ్ గురించి కూడా సగం పట్టించుకోరు. వేస్తాం అంటారు, సగం ఇయ్యలే చేయలే. ఆ కట్ట మీద ఇట ఒక 400 మీటర్స్ మొన్న వేసిరు అంతే తప్పించి దానికన్నా ముందర ఫుల్ గుంతలు ఉండే. కట్టమైసమ్మ గుడి కానుంచాలి ఇక్కడ మైఫిల్ ఉంటుంది హోటల్లో, ఆడికి వరకు ఫుల్ గుంతలు ఉండే. ఫుల్ గుంతలు ఆ నుంచి ఈ వరకు. రోడ్ మీద వాటర్ కూడా సగం కొట్టారు. సరే రోడ్డు లేదు, ఇట్లా గుంతలు ఉందని దుమ్ములు ఇవ్వకుండా వాటర్ చల్లు కూడా సగం పోరు. కొంతమంది చల్లుతారు లేకపోతే లేరు. ఆ వాటర్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉంటారు కదా, వాటర్ ట్యాంకర్ వేసుకుని తిరిగేటోళ్ళు, వాళ్ళు కూడా ఒక లైన్ చల్లుతారు, ఇంకో లైన్ చల్లరు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ పొద్దున్న నుంచి ఇక్కడ దుమ్ము పోతుంది, పొద్దున్న వెండిడికి వెళ్ళి ఇక్కడ చల్లు కూడా అంటే మళ్ళొస్తాం అంటారా, వెళ్ళిపోయారు. ఇప్పటివరకు రాలే. సరే ఇక్కడ కాకపోయినా అక్కడ ముంగడ పెద్ద టర్నింగ్ దగ్గర అయినా కానీ చల్లాలి కదా, అక్కడ కూడా చల్లరు. దుమ్ములు ఇవ్వకుండా వాటర్ కూడా చల్లుకుంటా ఊరినైనా అంటే అది కూడా చేయరు. అదే మా పరిస్థితి. కొంచెం రోడ్ మంచిగా వేసి కొంచెం ఈ వాటర్ అయినా ఇవన్నీ కొంచెం క్లియర్ చేపిస్తే చాలా బెటర్ ఉంటుంది. ఈ దుమ్ములు ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా బెటర్ మాకు.